హాయ్ ఎవ్రీవన్, గుడ్ ఈవినింగ్. మార్కెట్ ఈ 2-3 డేస్లోనే వీక్లోనే మనం చూసుకుంటే కనుక నిఫ్టీ ఆల్మోస్ట్ 700 to 800 పాయింట్స్ పడింది. మనం ఇచ్చిన లెవెల్స్ కూడా అందుకు తగ్గట్టే మూవ్ అయినాయి. మీరు పర్టికులర్గా చూసుకుంటే కనుక నిఫ్టీది ఇది 5 రెడ్ క్యాండిల్ 1 గ్రీన్ క్యాండిల్ అని నేను అప్పుడే చెప్పిన. సో ఇది ట్రెండ్ కంటిన్యూ అని అవ్వచ్చు, లేదంటే ట్రెండ్ రివర్స్ అని అవ్వచ్చు. బట్ ఈసారి ఏమైందంటే ట్రెండ్ కంటిన్యూ అయ్యింది నిఫ్టీలో. ఇది చూసుకుంటే మనకు 5 రెడ్ క్యాండిల్స్ వచ్చినాయి. ఫస్ట్ 1 2 3 4 మనం చూసాం కాబట్టి 1 2 3 4 5 6 క్యాండిల్ ఏమైంది, గ్రీన్ అయింది. బట్ ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే టెక్నికల్ నాలెడ్జ్ ఉన్న వాళ్ళు నెక్స్ట్ క్యాండిల్ ఓపెన్ అయింది పైన, కానీ ఓపెన్ ఈజ్ ఈక్వల్ టు హై తోటి ఓపెన్ అయింది. టెక్నికల్గా మినిమం నాలెడ్జ్ ఉన్న ఎవరికైనా తెలుసు. మళ్ళీ ఇంకోటి ఏం చెప్పినా నేను, ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ అనేది చాలా చాలా ముఖ్యం. ఎండ్ ఆఫ్ ది డే క్లోజింగ్ ఈ 6th క్యాండిల్ ఏదైతే ఉందో గ్రీన్ క్యాండిల్ పైన ఇవ్వలేదు అంటే మనం బుల్లిష్కి వెళ్ళొద్దు మార్కెట్. అదైపోయిన తర్వాత ఏమైందంటే ఈ లో ఎప్పుడైతే బ్రేక్ అయ్యి ఒక 15 మినిట్ కన్సాలిడేట్ అయిందో మనకు ఆల్మోస్ట్ ఒక 300 to 400 పాయింట్స్ టార్గెట్ అనేది వచ్చింది. సరిపోతుంది మనకు ఆ పాయింట్, దానికి ఉన్న రిస్క్కి వచ్చిన రివార్డ్కి ఇనఫ్. అంటే స్ట్రాటజీస్లలో ఇదొక స్ట్రాటజీ అన్నట్టు. ఇది క్లోజ్. ఇంకోటి ఏంటి అని అంటే మార్కెట్ మనం ఏదేదో ఊహాగానాల మధ్యలో మూవ్ అవుతూ ఉంటాం. బట్ నేను నా ఎక్స్పీరియన్స్తో చెప్తున్నా, మనము మంత్లీ నిఫ్టీలో ఒక 200-300 పాయింట్స్ తీస్తున్నామంటే కూడా ఒక 4-5 ఇయర్స్ తర్వాత మనకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అనేది కనిపిస్తుంది. నాకు స్టార్టింగ్లో ఎక్స్పర్ట్స్ చెప్తే నేను అది పట్టించుకోలే. నాకు ఓన్ ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత నేను అది అర్థమైంది అన్నట్టు. అది రావాలంటే ఏం చేయాలి అని అంటే మనము ఒక టెక్నికల్గా, అంటే టెక్నికల్ అని కాదు, మనకంటే ఒక ట్రేడింగ్ సెటప్ అనేది ఉండాలి. అంటే నిఫ్టీ ఒక 300 పాయింట్లు మూవ్ అవుతే మనకు ఒక 100 పాయింట్లోనే దొరుకుతుందా లేదా, అట్లా నెల మొత్తం కష్టపడితే ఒక 200-300 దొరుకుతున్నాయా లేదా, మనం ఒక స్ట్రాటజీ నుండి ఇంకో దానికి స్ట్రాటజీకి జంప్ కాకుండా దానికే స్టిక్ అయి ఉన్నామా, మన సైకాలజీ యాక్సెప్ట్ చేస్తుందా, ఇవన్నీ చూసుకొని దాంట్లో వస్తుందా లేదా అని. ఇప్పుడు నేను ఈ రెగ్యులర్ వీడియోస్ ఎందుకు చేస్తున్నానంటే బ్యాంక్ నిఫ్టీ గురించి ఫెయిల్ అవుతుంది, ఫెయిల్యూర్ అనేది ఉంటుంది. ఎక్కడ కూడా మనకు హోలీ గ్రేల్ కానీ బ్రహ్మాస్త్రం కానీ అంత ఈజీగా దొరకదు మార్కెట్లో. అది బిగ్ షాట్ చేతిలో ఉంటుంది. వాళ్ళు మూవ్ చేసిన దాంట్లో కొన్నిసార్లు స్టాప్ లాస్ హిట్ అవుతుంది, టార్గెట్ అక్యురేట్గా వస్తుందా లేదా చూసుకోవాలి. సో పర్టికులర్ కొన్ని డేట్స్ వచ్చినప్పుడు ఏమవుతుంది అంటే మార్కెట్లో ఇప్పుడు నేను చెప్పిన 5 days రెడ్ క్యాండిల్ కానీ గ్రీన్ క్యాండిల్ కానీ లేదంటే వింటర్ సోలర్ స్టేస్ కానీ అట్లా కొన్ని లెవెల్స్ వచ్చినప్పుడు ఏంటంటే అక్యురేసీ అనేది మనకి ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అక్యురేసీలో అంటే ఎక్కువ రిటర్న్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. లాస్ వచ్చినప్పుడు యాక్సెప్ట్ చేయాలి. అది చేయనంత వరకు మనం ఎన్నేళ్ళు మార్కెట్లో కష్టపడ్డా కూడా గెట్ ఇన్ అవ్వడం మోస్ట్లీ పాసిబుల్ కాదు. ఓకే, సో నిఫ్టీది ఏంటి అని అంటే ఈరోజు హైలో మనకి ఈరోజు 22nd January ఉంది కదా, దీని హైలో చాలా ఇంపార్టెంట్. ఈ లెవెల్స్ వచ్చేసి మనకు 27th January వరకు వ్యాలిడ్. 27th January రోజు మళ్ళీ నేను ఒక వీడియో చేస్తాను. అప్పటి వరకు మార్కెట్ ఎటు మూవ్ అవుతుంది అనేది మనకు ఇంపార్టెంట్. సో ఈరోజు హై చూసుకుంటే కనుక 25,435 ఉంది, అండ్ లో చూసుకుంటే 25,168 ఉంది. 25,435 పైన మార్కెట్ ప్రైస్ కన్సాలిడేట్ అయితే ఒక 5-10 minutes కన్సాలిడేట్ అయితే కనుక స్టాప్ లాస్ 25,300 ఎల్లో మార్క్లో ఉంది. లేదు 25,168 కింద కన్సాలిడేట్ అయితే కనుక సెల్ ట్రిగ్గర్ అవుతుంది. స్టాప్ లాస్ సేమ్ 25,300. ఒక 5-10 పాయింట్స్ బఫర్ తీసుకోవచ్చు, కొంచెం ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు, ఎందుకంటే ఎగ్జాక్ట్లీ ప్రైస్ అనేది మార్కెట్లో పనిచేయదు కాబట్టి అట్లా. సో బుల్స్ ఎప్పుడు ఎక్కడ యాక్టివ్ అవుతారంటే 25,435 పైన యాక్టివ్ అయితే 25,300 స్టాప్ లాస్. టార్గెట్స్ వచ్చేసి 25,568, 25,702, 25,835 అండ్ 25,969, 26,102 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది మార్కెట్. ఒకవేళ డౌన్ సైడ్ సెల్ సైడ్ 25,168 ట్రిగ్గర్ అయింది అనుకోండి, 24,901, 24,768, 24,634 ఈ రేంజ్ మార్కెట్ టచ్ అయ్యే ఛాన్స్ ఉంది. మనకు ఒక టార్గెట్ వచ్చింది లేదా 2 టార్గెట్లు వచ్చినాయన్నా కూడా దట్స్ ఇనఫ్. ఒక టార్గెట్ వస్తే మీకు ఎంతో కొంత ఉంటుంది కాబట్టి ఒక 2 లాట్స్ హోల్డింగ్లో ఉన్నా కూడా యూ కెన్ బుక్ పార్షియల్ ప్రాఫిట్. 2 టార్గెట్లు వచ్చినా మనకు అంత కెపాసిటీ లేదనుకున్నా దట్స్ ఇనఫ్. అలా మనం చూసుకుంటే మనకి ఎంత కనిపిస్తుంది అనేది ముఖ్యం. బ్యాంక్ నిఫ్టీ కూడా ఎందుకు చేస్తున్నామంటే ఇప్పుడు మంత్లీ ఎక్స్పైర్ ఉంది 27K, ఇది కూడా 27th వరకు వ్యాలిడ్. ఈ లెవెల్స్ అనేటివి వాలటిలిటీ ఉంటుంది. ఆప్షన్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు కూడా ఎక్కడ పట్టుకోవచ్చు అనేది మనం ఇందులో చూడొచ్చు. సో బుల్స్ వచ్చేసి 59,573 మీద యాక్టివ్ అవుతారు. బేర్స్ అయితే కనుక 58,823 కింద యాక్టివ్ అవుతారు. బుల్స్ యాక్టివ్ అయితే స్టాప్ లాస్ 59,200 ఎల్లో మార్క్, అండ్ బేర్స్ 58,823 కింద యాక్టివ్ అవుతే కనుక 59,200 అనేది స్టాప్ లాస్. రెండింటికి సేమ్ స్టాప్ లాస్ ఉంటుంది, కొంచెం బఫర్ ప్రైస్ పెట్టుకోవచ్చు. టార్గెట్స్ వచ్చేసి 59,948, 60,323, 60,698 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఒకవేళ బేర్స్ యాక్టివ్ అయితే కనుక 58,448, 58,073, 57,698, 57,323 ఈ రేంజ్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడ నుండి ఇప్పుడు మన 60,320 నుండి 60,698 అని అంటే ఆల్మోస్ట్ ఒక 300 పాయింట్స్ రేంజ్ ఉంది కదా.
ఫోర్త్ టార్గెట్ ఎక్కువ వరకు ఉంటుంది అంటే 61,000 దాకా ఉండే ఛాన్స్ ఉంది బ్యాంక్ నిఫ్టీ. ఓకే, అది లైన్ మిస్ అయినట్టుంది, అప్లోడ్ కాలేదు సరిగ్గా. సో ఇవి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించిన రేంజెస్ అండ్ నిఫ్టీకి సంబంధించిన రేంజెస్ ఇవి. ఓకే, ఇది మనకి ఎప్పుడు అంటే రేపు ఫ్రైడే, మండే, ట్యూస్డే వరకు వ్యాలిడ్ ఉంటుంది. ట్యూస్డే రోజు మళ్ళీ ఒక వీడియో చేద్దాం. అండ్ కమింగ్ టు స్టాక్స్ వచ్చేసి ఏంటి అని అంటే, నేను ఇప్పుడు ఏదైతే 5 క్యాండిల్స్ గ్రీన్ ఆర్ రెడ్ తర్వాత రివర్సల్ అన్నాను, దాంట్లో చూసుకుంటే కనుక మనకు ఇవన్నీ స్టాక్స్ వస్తున్నాయి. ఇందులో ముఖ్యమైనది ఏంటంటే, నేను టైటాన్ చెప్పాను ఆల్రెడీ, తమ్నైల్లో కూడా కనిపిస్తుంది టైటాన్. సో టైటాన్ ఏంటి అని అంటే 5 రెడ్ క్యాండిల్స్ పడ్డాయి ఇక్కడ. సో ఇది రివర్సల్ క్యాండిల్. మీరు ఇందులో చూసుకుంటే కనుక ఇది గ్రీన్ లైన్ పైన ఉంది. గ్రీన్ లైన్ ఎంత ఇంపార్టెంట్ అని నేను చాలాసార్లు చెప్పాను. సో ఇది ఒకవేళ రివర్స్ అయితే కనుక, అంటే ఇప్పుడు మనం మీరు ఇలా పెట్టారనుకోండి, గ్రీన్ క్యాండిల్ బై కనిపిస్తుంది. సో ఈ క్యాండిల్ హై పైన కన్సాలిడేట్ అయితే టైటాన్ ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. లేదు కింద పడింది అనుకోండి, కింద బ్రేక్ అయితే కనుక కిందికి వచ్చే ఛాన్స్ ఉంది. దీని హైలో ఎంత ఉందో చూసుకొని దాన్ని బట్టి మనం 1:1, 1:2 టార్గెట్ అనేది పెట్టుకోవాలి టైటాన్లో. అండ్ కమింగ్ టు డివిస్ ల్యాబ్ అండ్ ఏషియన్ పెయింట్స్ చూసినాం కదా. సో డివిస్ ల్యాబ్లో కూడా సేమ్ అలాగే సిగ్నల్ వచ్చింది. ఇప్పుడు చూడండి 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్స్ వచ్చాయి. 6 క్యాండిల్ వచ్చిన తర్వాత 7th క్యాండిల్ దీనిపైనే క్లోజ్ ఇచ్చింది. ఓకే, ఇది ఇప్పుడు మనం సెల్ లీడర్ ట్రిగ్గర్ అనుకున్నాం, బట్ ఏమైంది అని అంటే ఇక్కడ బై యాక్టివ్ అయింది. సో గ్రీన్ క్యాండిల్ పడింది కాబట్టి క్యాండిల్ హైలో చూసుకోండి. దీనిపైన కన్సాలిడేట్ అయితే కనుక యూ కెన్ రైట్ ది ప్రైస్. అది సేమ్ టైం ఏంటి అంటే ఏషియన్ పెయింట్లో కూడా సేమ్ అలాగే సిగ్నల్ వచ్చింది. ఇది 1, 2, 3, 4, 5, 6 క్యాండిల్ పడ్డాయి. 7th క్యాండిల్ లో ఆర్ హై బ్రేక్ కావాలి. హై బ్రేక్ అయి కన్సాలిడేట్ అయి క్లోజ్ ఇచ్చింది. నేను అదే అంట కదా, ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇవ్వాలి. ఎండ్ ఆఫ్ ది డే క్లోజ్ ఇస్తే మనము అంటే బై ట్రిగ్గర్ అయినట్టు, ఇక యాక్టివ్ అయినట్టు, బుల్స్ యాక్టివ్ అయినట్టు. స్టాప్ లాస్ ఎంత ఈ క్యాండిల్లో ఎంత ఉంది? క్యాండిల్లో మనకు వచ్చేసి 26.51, హై వచ్చేసి 26.71, అంటే నాట్ మోర్ దెన్ 2%. రీటైలర్స్కి అదే అన్నట్టు, మనకి గెట్టింగ్ కావాలంటే హార్డ్ వర్క్ చేయాలా, 1 to 2% రిస్కే ఉండాలి ఈక్విటీలో. మరీ మనం హెవీగా పొజిషన్ తీసుకుంటున్నాం ఒక షార్ట్ టర్మ్ అంటే 5% కంటే ఎక్కువ ఉండదు. అట్లా ట్రేడ్ చేసుకుంటూ వెళ్తే కొన్ని లెవెల్స్ పట్టుకుంటేనే మనీ కనిపిస్తాయి. లేదు ఇక మనం టాప్లో కొనేసి ఎన్ని రోజులైనా వస్తుంది అనుకుంటే రాదు, కొంచెం హార్డ్ వర్క్ చేయాలి. ఎందుకంటే మనం బిగ్ షాట్స్ కాదు కదా. అదే అంట నేను, బళ్ళు ఓడలైతే ఓడలు బళ్ళు అవుతాయి కాబట్టి స్టాక్స్లో ఎందులో అయినా మన పర్టికులర్ కొన్ని లెవెల్స్ మధ్యలో మూవ్ అయితేనే, పర్టికులర్ ఒక సెటప్ ఉంటేనే వర్కౌట్ అవుతుంది. అది ఇంప్లిమెంట్ చేసే కెపాసిటీ ఉంటే అది. ఇంకా ఫేవరెట్ స్టాక్స్ ఏముందంటే ఇది చూద్దాం. NHPC కూడా వచ్చింది రివర్సల్, ఇది పడుతూ వచ్చింది. ఇక్కడ మళ్ళీ బై సిగ్నల్ వచ్చింది మార్కెట్లో. సో ఈరోజు హైలో చూసుకోండి, NHPCలో ఇన్వెస్ట్మెంట్ చేయాలి షార్ట్ టర్మ్లో అనుకుంటే. లో బ్రేక్ అయితే స్టాప్ లాస్ హిట్ అయినట్టు. ఓన్లీ ఈక్విటీ కొనాలనుకున్న వాళ్ళు, ఫ్యూచర్ ట్రేడింగ్ చేయాలనుకున్న వాళ్ళు లో బ్రేక్ అయితే కనుక యూ కెన్ ఇనిషియేట్ ది షార్ట్. మీకు అది రిస్క్ రివార్డ్ రేషియో కంఫర్ట్ అనిపిస్తుంది. SBI కార్డులో కూడా మంచి వాల్యూమ్స్ ఉంటాయి కాబట్టి SBI కార్డులో కూడా వచ్చింది. పడుకుంటూ వచ్చిన స్టాక్ రివర్సల్ ఇచ్చింది. ఇక్కడ ఏంటి అని అంటే కొన్ని స్టాక్స్ అన్నీ అట్లా రివర్స్ అవుతున్నాయి. మెజారిటీ స్టాక్స్ అంటే మనకు రిలయన్స్ చూద్దాం. రిలయన్స్ కూడా పడుకుంటూ వచ్చి ఇక్కడ ఇంకోటి ఏంటంటే రిలయన్స్ పర్టికులర్గా ఇది ఈ గ్రీన్ లైన్ ఏదైతే ఉందో నేను చెప్పాను కదా, అన్నిటికీ ముఖ్యమైనది ఇది. ఈ గ్రీన్ లైన్ కింద మార్కెట్ నిన్న బౌన్స్ అయింది వచ్చి రిలయన్స్ షేర్ కూడా. సో దీని కిందికి రానంత వరకు ఇది కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. అండ్ బై సెల్లింగ్లో మనం రివర్సల్ చూసుకుంటే ఇప్పటివరకు ఏం రాలేదు రిలయన్స్లో. మేబీ ఈక్విటీలో వచ్చిందొచ్చో చూద్దాం. అట్లాగే నిఫ్టీ కూడా ఇంకో ఇంపార్టెంట్, అంటే పడుతుందా లేదా మనకు అని ఒక ఐడియా ఉండాలనుకుంటే రిలయన్స్ రిలయన్స్లో అయితే క్యాండిల్స్ ఏం పర్లేవు, బట్ మనకు గ్రీన్ లైన్ చూసుకుంటే ఎగ్జాక్ట్లీ చూడండి, నిన్న బాటమ్ చేసింది. ఇక్కడనే ప్రైస్ బాటమ్ చేసి పైకి వచ్చింది, కొంచెం సపోర్ట్ ఇస్తుంది రిలయన్స్ ఇన్వెస్ట్మెంట్లో కూడా. ఈవెన్ నిఫ్టీ కూడా చూసుకుంటే మన మేజర్ ట్రెండ్ ఏదైతే ఉందో 25,732 నేను ఇంతకుముందు చేసినప్పుడు ఇక్కడ నుండే బౌన్స్ అయింది. చూద్దాం, ఏదైనా జరగవచ్చు మార్కెట్లో. పర్టికులర్ మనకంటూ ఒక లెవెల్స్ ఉండాలి. సో ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్, నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఇంకా ఫర్దర్ ఏమైనా స్టాక్స్ కానీ. ఓకేనా, మళ్ళీ వీకెండ్ మోస్ట్లీ ఇంకో వీడియో చేయడానికి ట్రై చేస్తాం స్టాక్స్కి సంబంధించి అండ్ గోల్డ్ అండ్ సిల్వర్కి సంబంధించి. నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీకి మాత్రం మనకి ఇవన్నీ ట్యూస్డే వరకు అంటే మంత్లీ ఎక్స్పైరీ వరకు వ్యాలిడ్. ఓకేనా, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్.